మేడం మినీ పౌండ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని ఏర్పాటు చేశారు? అదేవిధంగా జిహెచ్ఎంసీ ఈ ట్యాంక్ బండ్లో వేసిన విగ్రహాలను తరలించడానికి పూర్తిగా క్లీన్ చేయడానికి ఎట్లాంటి ఏర్పాటు? సో దీనికి అన్ని మేజర్ లేక్స్ దగ్గర స్టేషనరీ అండ్ మొబైల్ క్రేన్స్ పెట్టాము. అండ్ అన్ని మేజర్ లేక్స్ రాకుండా ఉండడానికి మల్టిపుల్ లొకేషన్స్లో బేబీ పాండ్స్ అని చెప్పి కాలనీ లెవెల్లో లేకపోతే చిన్న చిన్న లేక్స్ దగ్గర కూడా క్రియేట్ అయినాయి. సో దట్ స్మాలర్ విగ్రహాలు నిమజ్జనం క్రియేట్ అయిపోయింది. సో ఇదంతా కోఆర్డినేట్ చేసుకుంటూ మ్యాపింగ్ ప్లానింగ్కి జోనల్ కమిషనర్స్ పోలీసు అండ్ జోన్ లెవెల్ మేకింగ్ షూర్ టాయిలెట్స్ అండ్ మనకి ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ మేము ఎప్పుడు స్టాండ్ పండు సైడ్ నగర్ అవుతుంది. అట్లాగే వీ ఆల్సో ఇన్షూర్డ్ దట్ రిపేర్స్ డార్క్ స్పాట్స్ లేకుండా స్ట్రీట్ లైట్స్ లేకపోతే ఎక్స్ట్రా లైట్స్ పెట్టి రోడ్ రిపేర్స్ అవన్నీ కూడా చేస్తున్నాము. ఈ 2 daysలో ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి తరలించే అవకాశం ఉంది? ఎంత సమయం పట్టవచ్చు? అన్షూర్ ఎగ్జాక్ట్లీ నెంబర్, బట్ మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేజర్ లేక్స్ దగ్గర 19th మార్నింగ్ వరకు అవుతుంది. సార్ పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారు? నెక్స్ట్ డే అంతా కూడా సిటీ క్లీనింగ్? నెక్స్ట్ డే 2 days కూడా అవుతూ ఉంటుంది కాబట్టి 19th వరకు ఫుల్ 3 షిఫ్ట్స్లో ఆల్ ది స్టాఫ్ మన దగ్గర ఉన్న 12,000 స్టాఫ్. कमिश्नर ऑफ पुलिस, DCP, GHMC कमिश्नर, कलेक्टर साहब, राचाकोटा कमिश्नर साहब और सारे फील्ड ऑफिसर्स एक रूट इंस्पेक्शन के लिए आए हैं बालापुर से टैंक बंद के लिए। तो उसमें सारी एरियाज़ को देखा है जहाँ जहाँ काम का हो गया है, जहाँ जहाँ प्लान किया था, कहाँ थोड़ा बहुत अभी करने वाला है, ये सब आपस में कोऑर्डिनेशन करके ताकि उस काम को पूरा किया जा सके और 17th को जो इमर्शन है वो ठीक ठाक हो जाए, रूट में कोई उनको दिक्कत नहीं आए, ऐसा प्रोग्राम बना के हम लोग इंस्पेक्शन के लिए आए। सर टोटल कितने आइडल्स है सर हैदराबाद से? मेरे ख्याल 20,000 के करीब, 20,000 टोटल अराउंड 20,000 के करीब छोटे बड़े मिला, तो उसके लिए इंतजाम कर रहे हैं हम लोग। जैसा अभी GHMC कमिश्नर मैडम ने बताया कि कुछ बेबी पॉन्ड्स भी बना रहे हैं, वहाँ जो छोटे आइडल्स हैं वहाँ जा सकते हैं और वहाँ इमर्शन किया जा सकता है, जिससे एनवायरमेंटल फ्रेंडली भी रहेगा और ज़्यादा रश भी नहीं रहेगा। सर 2 फेस्टिवल भी बहुत एक साथ आ रहे हैं, मिलादुन्नबी और तो इसके लिए मिलादुन्नबी का जैसा आप सब लोगों को पता है उसका जुलूस 19 तारीख को निकाला जाएगा, क्योंकि गणेश का जनरली 18 सुबह तक इमर्शन चलता है, तो इसलिए ये फैसला किया गया था हायर लेवल पे कि मिलादुन्नबी का जुलूस जो है 19 तारीख को ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పనులు ఏవైతే మిగిలి ఉన్నాయో ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ మరియు కలెక్టర్ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పనులు ఆల్రెడీ జరిగాయి. రోడ్ రిపేర్స్ కానివ్వండి, ఈ వైర్స్ ఏవైతే అడ్డంగా ఉన్నాయో అవి తీసేయడం, ప్లస్ చెట్లు ఏమైనా అడ్డం ఉంటే అవి కూడా ప్రూనింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మండప నిర్వాహకుల అవసరం మేరకు టస్కర్స్, DCMs మొబిలైజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బస్ ద్వారా మేమంతా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే అవి గుర్తించి ఈరోజు దానికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 25,000 మంది బందోబస్తులో నిమగ్నమై ఉంటారు. ఆ రోజు 15,000 మంది సిటీ పోలీస్ వారు, 10,000 మంది DGP ఆఫీస్ నుంచి ఇతర జిల్లాల నుండి మాకు కేటాయించారు. అన్ని ఏర్పాట్లు వారి కోసం వసతులు, వారు ఉండే ప్రాంతం కానివ్వండి, అకామిడేషన్ ఇవన్నీ కూడా చేసి ఉన్నాము. మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని బందోబస్తు అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పటిష్టంగా గత వారం రోజుల నుండి సిటీ పోలీస్ వారు రాచకొండ, సైబరాబాద్ అన్ని ప్రాంతాల్లో వారు చూస్తున్నారు. మేము కూడా సమన్వయంతో ఏవైతే విగ్రహాలు వస్తున్నాయో హుస్సేన్ సాగర్ లేక్ వైపు అవి తరలించి దాన్ని అక్కడ ప్రశాంతంగా నిమజ్జనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ కూడా రోజు రోజుకి రద్దీ పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్న క్రేన్స్ కానివ్వండి, ఆపరేటర్స్ కానివ్వండి, అవన్నీ కూడా సంఖ్య GHMC కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తాం. థ్యాంక్ యూ.